దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మాణిక్యం ఠాగూర్ ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఉరవకొండ నుండి మొదలుపెట్టిందని గుర్తు చేశారు. తాము ప్రజల్ని నమ్ముకున్నామని, దొంగ ఓట్లను నమ్ముకోలేదని స్పష్టం చేశారు. దొంగ ఓట్ల విషయంలో వైసీపీ వారే హాట్లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్లు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు. మీకు కేసీఆర్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఏమైపోయాయని, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఏమైపోయాయని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు క్యాడర్ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని పేర్కొన్నారు. రేపు వచ్చే పులివెందుల ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 79% జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీటీసీలు 76% ఏకగ్రీవంగా జరిగాయి. ఓన్లీ కడప జిల్లా, ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను, రాష్ట్రం గురించి చెప్పట్లా. అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది. 79% జెడ్పీటీసీలు, 76% ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ అంటూ పెడబొబ్బులు పెడుతూ పొర్లు దండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది. ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మీరు నియమించిన వ్యక్తే. ఏదో కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు. ఎవరు లేదే, సేమ్ పర్సన్. మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా? అఫ్కోర్స్ ఆ అవకాశం ఉంది. ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు? నమ్మరు. అది మీ క్యాడర్ తెలుసుకోవాలి. మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడరు, మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది. వాళ్ళ భవిష్యత్తు అన్నా బాగుంటుంది.